ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వ విజ్ఞాన వేద పాటలు అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ, క్రీస్తునందు దాసులందరికీ మా నిండు మనసుతో ఘన స్వాగతం పలుకుతున్నాం. సమయము పోనీయక మనము సద్వినియోగం చేసుకుందాం. నేటి మన ధ్యానము కొరకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకొని ఈ పాఠాన్ని మనము ముందుకు సాగిద్దాం. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దైవమా, కృపా కటాక్షముల గల్లవాడా, యథార్థవంతుడా, సాత్వికుడా, కరుణ కటాక్షముల దేవా, నీకు స్తోత్రములు. మరి చదవబడిన లేఖన భాగములోని మర్మమై అందులో అంతర్లీనమై నిగుడమై ఉన్న సత్యాన్ని మా అందరితో మాట్లాడి తెలియపరచు, మమ్మల్ని స్థిరపరచు. వింటున్న ప్రతి ఒక్కరి మనసు తెరవండి, మీ దయ చూపండి, మీ కృప మాకు తోడుంచి నడిపించుమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన ఈ 2వ పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడి ఉన్నది? ఈ దేహములో భక్తుడు, క్రీస్తు భక్తుడు ఈ దేహములో ఉన్నంత మట్టుకు కొంచెము ప్రభుకు దూరం ఉన్నామని ఎరిగి ఎన్నటికైనా నేను ప్రభు దగ్గరికే చేరుతానన్న ధైర్యము కలిగి ఉండాలట. ఎందుచేత ధైర్యము కలిగి ఉండమని నొక్కి నొక్కి చెప్తుంది వాక్యం అంటే, ఆ ధైర్యము చెందే అవకాశాలు కోట్ల కొలిదిగా ఉన్నాయి. ఎవరు అంటే భక్తులు. అధైర్యము చెందేటట్టు, ధైర్యము కోల్పోయేటట్టు పరిస్థితులను తీసుకొస్తాడు సాతాను. వాని పని అంతే. ఈ దేహము ఉన్నది కనుక, ఈ దేహము బలహీనము గనుక, క్రీస్తులో రాకముందు మన శరీర అవయవాలు ఏ అలవాటు కలిగి ఉన్నాయో ఆ అలవాటు అనేది పోవుదు గనుక వాటిని ప్రేరేపించి వాళ్ళకి అధైర్యము తెచ్చి మరి ఈ లోకములో వారికి కోరికలు, ఆశలు వైపు వారి మనసును తిప్పి దేవుడు చేస్తాడో చేయడో, తోడున్నాడో లేడో అనేటువంటి పరిస్థితులని, వ్యాధులు కావచ్చు, రోగాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, లేక కోరికలే కావచ్చు, స్వచిత్తము మీద ఆధారపడేటట్టు చేసి మనిషిని మెల్లగా దారి తప్పించి అధైర్యంలోకి తీసుకెళ్తాడు. కానీ బైబిల్ చెప్తుంది, మీరు ధైర్యంగా ఉండండి, మీ హృదయము నిలకడగా ఉంచండి, మీ మనస్సుని ప్రభు మీద ఆనుకొని ఉండేటట్టు చేసుకోండి. ఈ దేహము ఒక పట్టణము అనుకుందాం. ఒక రాజ్యము ప్రశాంతంగా ఉండాలంటే ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు మొట్టమొదట చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, శత్రువు వచ్చి మాటు వేసే స్థావరాలను తన స్వాధీనంలో ఉంచుకోవాలి. మళ్ళీ చెప్తాను, ఒక రాజ్యము ప్రశాంతంగా వర్ధిల్లాలంటే, ప్రశాంతంగా ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ జీవించాలంటే, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి స్థావరాలు, శత్రువు మాటు వేసి మరి మనల్ని దెబ్బతీసేటువంటి స్థావరాలు ఉంటాయి కొన్ని, అటువంటి స్థావరాలన్నీ మొత్తము తన స్వాధీనంలో తీసుకొని సెక్యూరిటీగా దానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఒక పట్టణమైనా అంతే, ఒక దేశమైనా అంతే, ఒక ఇల్లైనా అంతే, ఒక సేను, మక్క సేను, జొన్న సేను అయినా అంతే. కంచె వేయాలి. కంచె వేయకపోతే మక్క సేను, జొన్న సేనులోకి జంతువులు దూరి విచ్ఛిన్నం చేసి తినేస్తాయి. ఇంటి చుట్టూ కూడా గోడ పెట్టుకుంటారు చాలామంది, సెక్యూరిటీగా గేటు పెట్టుకుంటారు, ఒక ద్వారం. ఏది పడుతుంది రావడానికి వీలు లేకుండా వాళ్ళన్నీ ఏర్పాట్లు చేసుకుంటారు ప్రతిదీ. అలాగే మనకు కూడా ఏదో ప్రమాదము పొంచి ఉంటుంది కనుక మనము కూడా ఒక ఏర్పాటు చేసుకోమని బైబిల్ చెప్తుంది. మన మనసు ఒక శత్రువు వాడుకునేటువంటి అవకాశం ఉంది. మన మనసుని, మన దేహం అనే పట్టణములో శత్రువు కొన్ని ఆలోచనలు యూదా ఇస్కరియోతుకు పంపినట్టు పంపుతూ ఉంటాడు మన మనసులోనికి.
వాడు కొన్ని తరంగాలను సైతాను మన హృదయంలోకి పంపుతాడు, ఆలోచన అనేది బైబిల్ చెప్తుంది, నేను కాదు. వాటిని గుర్తుపట్టి ఏ ఏ ప్లేసుకు పంపుతాడు, అటు పంపినప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుద్ది మనకు పతనం అనేది మన ఆత్మ బుద్ధి చేత మనం గుర్తుపట్టుకోవాలి మన దేహంలో. అయితే మన మనసులోనికి పంపుతాడు. మనస్సు అనే ఈ స్థావరం, ఈ ప్లేసు మనము బుద్ధి స్వాధీనంలోకి తీసుకోవాలి. బైబిల్ మొత్తం పిండుతే వెళ్ళే సారాంశం ఇదే. మీరు బైబిల్ అంతా చదివి చూడండి. ఇదైతే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటుందన్నమాట. ఆత్మానుసారమైన లక్షణాలు, శరీరానుసారమైన లక్షణం. శరీరానుసారమైన మనసు ఆత్మకార్యాల మీద మనసు ఉండదు కనుక శరీరానుసారమైన మనసు శరీరం కార్యముల మీద ఉంటుంది. ఆత్మానుసారమైన మనసు ఆత్మకార్యం, శరీరానుసారమైన మనసు దేవుని ఆజ్ఞలకు లోబడదు. చూసారా? కనుక ఈ మనసుతోనే ఉంది కథ అంతా. అందుకని మన బుద్ధి స్వాధీనంలో మన అవయవాలు ఉండాలి. అప్పుడు దేహమంతా, పట్టణమంతా రాజు స్వాధీనంలో ఉన్నట్టు ఆత్మ స్వాధీనంలో ఉంటుంది. మనస్సు బుద్ధి స్వాధీనంలో, ఈ బుద్ధి మన ఆత్మ స్వాధీనంలో, ఆత్మ, శరీరము, ప్రాణము సమస్తము పరమాత్ముడైన పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండి ఆత్మ చేత మీరు నడిపింపబడాలి. ఎందరూ ఆత్మ చేత నడిపింపబడుదురో. చూశారా? కనుక ఆత్మ చేత నడిపింపబడాలి అంటే మన మనస్సు, మన బుద్ధి, మన సమస్తము దేవుని స్వాధీనం ఉండాలి. అంటే ఈ మనస్సు అనేది ఇంతకుముందు మనము దేవుని నమ్మక ముందు ఇంద్రియములు శరీర అవయవాలను వెంబడించిన అలవాటు ఉంది దానికి. అదే కదా బాధ. ఈ శరీరం పోయి మహిమ శరీరం వచ్చేదాకా మనకి ఈ యుద్ధం ఉంటుందని 7వ అధ్యాయం రోమపత్రికలో పౌలు గారు అన్నాడు. నాలో ఒక నియమం ఉన్నది, ఆ నియమం పేరు పాప నియమము. నేను చెయ్యొద్దనుకున్నా కానీ చెయ్యమని ప్రేరేపిస్తుంది. చూసారా? కనుక ఏ పాపమునకు మీ మనస్సు వశీకృతమై ఏ దేహేంద్రియముల చేత మీరు పాపము చేస్తీరో, మీరు పూర్వము ఈ అవయవాలను పాపమునకు ఎట్లా మీరు బానిస చేస్తీరో అదే విధముగా మీ దేహేంద్రియములను అనగా మీ అవయవాలను నీతికి సాధనంగా తింపండి అంటుంది బైబిల్. ఈ తింపే కార్యక్రమం మన ఒక్కని వల్ల అయ్యేది కాదు, దేవుని సహాయం కావాలి. అప్పుడే మన దేహం అనే ఈ పట్టణము, మన దేహములో ఉన్న ఆత్మ అనే రాజు, ఈ అవయవాలు, ఇంద్రియాలు అన్నీ ప్రశాంతంగా ఉంటాయి. లేకపోతే అవి మనస్సు స్వాధీనంలో ఉండి ఎటెటో పరిగెత్తి మనను దేవునికి దూరం చేస్తాయి. అందుకే మనము మన సమస్తమైనటువంటి దాన్ని మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరి ఆయన స్వాధీనంలో బతకాల లేఖనం చెప్తుంది. మనము ఈ దేహములో ఉన్నంత వరకు ఈ కష్టం ఉంటుంది. కొంతకాలం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు దేవుణ్ణి ఎలా చూస్తున్నాం? మనము అద్దములో చూసినట్టు చూస్తున్నాము. ఒకనాడు వస్తుంది దేవుణ్ణి మనం ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా ఎదుర్కొంటాం, చూస్తాం. ఎందుచేత ఆయనని ముఖాముఖిగా చూడాలి అంటే ఈ శరీరము పనికిరాదు, ఈ శరీరము తట్టుకోదు. కనుక మహిమగా మారిన దినమున మనం ప్రభుని ముఖాముఖిగా చూస్తాం. ఈ దేహం ఉన్నంత వరకు ఎందుకు చూడలేకపోతున్నాం అంటే ఈ దేహములో మనకున్నటువంటి బలహీనతలు, దీని యొక్క శక్తి సామర్థ్యము సరిపోదు. ఈ దేహములో మన ట్రైనింగ్ పూర్తి అయిపోయి వీటినన్నిటిని మనం దేవుని స్వాధీనంలో ఉంచి మనకు అప్పచెప్పిన పనిని అంతా మనము తుది శ్వాస వరకు నెరవేర్చుకొని నమ్మకంగా ఉండి విశ్వాసం కాపాడుకొని ప్రభుని ఎదుర్కోబోతున్నాం. ఈ దేహము విడిచిపెడితే మహిమ దేహము దాల్చుకొని ఫేస్ టు ఫేస్గా దేవుని ఎదుర్కొంటాం. ఓకే, అద్దములో చూసినట్టు ఇప్పుడు చూస్తున్నాం, దాని తర్వాత మనని ముఖాముఖిగా చూస్తాం, అది ఓకే. ఒకవేళ ఇప్పుడు దేహముని విడిచిపెట్టామంటే చనిపోయిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభుని ముఖాముఖిగా ఇప్పుడు ఎక్కడ చూస్తాం? మహిమ శరీరం లేదు కదా.
పునరుద్ధాన దినమున మహిమ శరీరం వస్తుంది, దేవుని ముఖాముఖిగా చూస్తాం. మరి ఇప్పుడు శరీరము కోల్పోతున్నాము, ఆత్మనేమో వెళ్తుంది. మరి ఆత్మ కదిలినప్పుడు దేవునికి దగ్గర అవుతామా అంటే కొంత మట్టుకు దగ్గర అవుతామని బైబిల్ తెలియపరుస్తుంది. దేహము విడిచిన వారు కూడా దేవునికి కొంత మట్టుకు దగ్గర అవుతున్నారు. ఇప్పుడు పరదేశులో ఉంటారు ఆత్మలు. అబ్రహాము మొదలుకొని ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు, యేసు రాకడ వరకు, పునరుద్ధానం చెందే వరకు, క్రీస్తు వస్తాడని నమ్మినవారు, అప్పుడు వచ్చినప్పుడు నమ్మినవారు, వచ్చిపోయాడని ఇప్పుడు నమ్ముతున్నవారు, క్రీస్తు రక్తములో ఉన్నవారందరూ కూడా వారి ఆత్మలన్నీ పరదేశంలో ఉన్నాయి. అది విశ్రాంతి స్థలం. ఆ స్థలములో ఆత్మలు ఉన్నారు, వారికి దేహాలు లేవు. అయినను వారికి ఆత్మరూపుగానే దేవుడు ప్రత్యక్షమవుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:19 చదవమ్మా. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. రైట్. అంటే ఆత్మల దగ్గరికి శరీరధారిగా ఓడు ఆత్మల రూపుగానే వెళుతాడు అని లేఖనం సెలవిస్తుంది. అప్పుడు పరదేశం ఎక్కడుంది ఆ కాలములు అంటే నిమ్మలరా, భూమి కింది భాగంలోనే ఉంది. యేసు ప్రభుల వారు శిలువ యజ్ఞము జరిగించి మరణించి తిరిగి లేచాడు. ఆయన మరణించి 3 దినములు ఎక్కడ పోయాడు మీ అందరికి తెలుసు. పాతాళపు శక్తులు ఆయనను బంధించలేకపోయాను. అక్కడ ఉన్నటువంటి నీతిమంతుల తనని విశ్వాసించిన ఆత్మలను చెరను చెరగా పట్టుకొని ఆరోహణమై వెళ్ళాను. అనగా ఆయన అక్కడ పరదేశుని పైన 3వ ఆకాశంలో ఉంచాడు. ఇప్పుడు ప్రస్తుతం యేసు ప్రభు మరణించి తిరిగి లేచినాక ఈ పరదేశం పైన ఉంది కనుక ఎక్కడికి వెళ్ళిన ఆత్మస్వరూపిగా ఖచ్చితంగా వారిని దర్శిస్తాడు దేవుడు. ఇప్పుడు పరదేశంలో ఉన్న ఆత్మలన్నింటినీ కూడా ప్రతిరోజు ఆత్మస్వరూపంగా అక్కడ ఉన్న వారికి ఆయన దర్శిస్తుంటాడు. అంటే దేహము విడిచిన తర్వాత కూడా ఇప్పుడు కూడా దేవునికి కొంత మట్టుకు దగ్గర అవుతున్నారా, కొంత చూడగలరు, కొంత సందేశము, కొంతవరకు ఆయనని చూడగల ఆత్మలు కొంతవరకు దగ్గర కాగలరు. కానీ పునరుద్ధానం చెందినాక ఫేస్ టు ఫేస్ యేసుప్రభుని కగులించుకోవచ్చు డైరెక్ట్. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం నుంచి చదవమ్మా. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగునని లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. చాలు, ఇక్కడ కొంచెం మనము ఆలోచించుదాం స్నేహితులారా. పరదేశులో అబ్రహాం అయ్య ఉన్నాడు. ఈ భూమి మీద ఒక 2 వ్యక్తులు చనిపోయారు. ఒక ఆయన ధనవంతుడు, ఒక లాజరు. ఇది తెలువన క్రైస్తవులు లేరు, అందరికీ తెలుసు. ఒక చిన్న విషయం చెబుదామని ఇది జ్ఞాపకం చేశాను. అయితే ఈ వేదన గల స్థలము అనగా తాత్కాలిక నరకం, ఇంకా నరకానికి కూడా ఓపెనింగ్ కాలే. యేసుప్రభు వచ్చినాక పునరుద్ధానాలు, చివరి పునరుద్ధానం అంటే పాపుల పునరుద్ధానం కూడా జరిగిన తర్వాత 1000 ఏళ్ళ తర్వాత అప్పుడు నరకానికి ఇనాగ్రేషన్ అయిపోతుంది, పరలోకానికి కూడా ఇనాగ్రేషన్ అయిపోతుంది. ఇప్పుడు అన్ని తాత్కాలికమే. ఆత్మలు, నీతిమంతుల ఆత్మలు కూడా తాత్కాలికంగా విశ్రాంతిలో ఉన్నాయి పరదేశంలో. వీళ్ళు కూడా కొంత తాత్కాలికమైన వేదన స్థలంలో ఉన్నారు పాపలు, ఆత్మలు. ఆత్మల సంగతి ఇంకా శరీరాలు ఎవరికి లేవు, కానీ ఆత్మలు మాట్లాడుకుంటున్నాయి. ఆత్మలకు దేహాలు ఉన్నాయి. ఈ ధనవంతుడికి శరీరం ఉన్నది, కళ్ళు ఉన్నాయి, నోరు ఉన్నది, దాహం ఉన్నది, సర్వ అవయవాలు ఆత్మ ఇంద్రియములు ఉన్నాయి. ఈ మట్టితో చేయబడ్డ ఇంద్రియములు మట్టిలో పెట్టేశారు, ఇక్కడే బొందలో పెట్టేశారు శరీరాన్ని. ఆ పైన మళ్ళీ ఇంకొక దేహం కనపడుతుంది, శరీరమే కనపడుతుంది. టోటల్గా వ్యక్తి అక్కడ కనపడుతున్నాడు. సమాధిలో పెట్టింది అసలు వ్యక్తే కాదు, అది ఉట్టి మట్టి ముద్ద. చూసారా? అయితే దేవుడు వారికి అప్పచెప్పిన పనిని ముగించుకొని వెళ్ళిపోయిన వ్యక్తులు పరదేశంలో ఉన్నారు. దేవుణ్ణి పట్టించుకోకుండా బ్రతికిన వాడు నరకంలో ఉన్నాడు. ఎప్పుడో ఒక్కసారి మనందరం చనిపోవటాల మీద. అందుకే బైబిల్ చెప్తుంది,
మనము పరదేశులము, యాత్రికులము. ఎలా ఉన్నది ఈ దేహాన్ని విడిచే వాళ్ళ కంటే నమ్మకస్తులు, అపనమ్మకస్తులు, ఈ ఇద్దరి వ్యక్తుల స్థానాలు వేరు వేరు ఉన్నాయి చనిపోయిన తర్వాత. మనం ఇప్పుడు బ్రతికుండి ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు, కష్టాలు, ఇవి కష్టాలే కాదు. ఈ బతికుండగా ఈ లోకంలో మనుషులు ఇక్కడ ఈ లోకపు సుఖాలనే, ఆనందాలనే సంతోషం అనుకుంటున్నారు. ఇది సంతోషము కాదు. అసలైన శ్రమ, అసలైన సంతోషం చనిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. చూసారా? అసలైన శ్రమ నరకం, అసలైన సంతోషం శాశ్వత ప్రేమ పరలోక రాజ్యం. ఈ రెండింటి పనులు జరగడానికి ఇంకా ముందు టైం ఉన్నది. అప్పటి వరకు ఈ ఆత్మలు నరకానికి అనగా తాత్కాలిక శ్రమ, తాత్కాలికమైన ఆనందములో ఆత్మలు ఉన్నాయి. ఇప్పుడు యేసుప్రభు వచ్చే వరకు ఇలాగే ఉంటుంది. వచ్చి ఆయన పునరుద్ధానములో తన రెండు పునరుద్ధానం జరిగిన తర్వాత అప్పుడు మొత్తము శాశ్వతమైనటువంటి లోకాలకు వెళ్ళిపోతారు. నాకు అప్పచెప్పిన పని ఎలా ఉంది? యాత్రలాగున్నది. భూమి మీద ఎంతో మంది మనకు ఎన్నో బంధాలు పుట్టిన తర్వాత మనకు బంధాలు ఏర్పడతాయి. ఆ తర్వాత చనిపోయాము. దేహముతో వచ్చిన బంధాలు దేహముతో తెగిపోతాయి. ఎవరి టైంలో ఎవరు చనిపోవాలో వాళ్ళే పోతారు. ఎవరి టైంలో వాళ్ళు పోవాలి. దేవుడు చెప్పినట్టు. ఒక ట్రైన్లో ఒక ఊర్లో ఒక 5 సహోదరి మనలు ఎక్కిరు అనుకుందాం. ట్రైన్ యాత్ర ఎలా ఉంటుందంటే, ట్రైన్లో ఎక్కినప్పుడు వాళ్ళ ఊరు వచ్చే వరకు వాళ్ళు కూర్చున్నటువంటి ట్రైన్లో ఎదురు కూర్చున్న సీట్లలో ఒకరినొకరు చూసుకుంటారు. టైము ఏం చేయాలి అని ఉన్న టైంలో ముంగటున్న వారు ఆడవాళ్ళు అయితే ఎక్కువ శాతం ఈ ముచ్చట పెట్టుకుంటారు. అమ్మ మీదే ఊరు అంటే మాది పలానూరండి, మాది ఇక్కడ నుండి 4వ స్టేషన్ దిగిపోతానండి, నా పేరు పలాని పేరు, నీకెంతమంది పిల్లలమ్మా? నాకు 3 పిల్లలండి, ఒక ఆయనకు పెళ్ళిళ్ళు అయినాయి అమ్మ, 2 పిల్లలకు చేసిన, ఒక కొడుకు చేయలేదమ్మా, మంచిగా ఉన్నారా పిల్లల? వాళ్ళకంటే పిల్లలే కానీ ఏం చెప్తామండి, మా అల్లుళ్ళు మంచోళ్ళు లేరు, అది ఇది ఏదో బాధలు. ఈమె బాధలన్నీ ఆమె చెప్పుకుంటుంది, ఆమె బాధలన్నీ ఈమె చెప్పుకుంటుంది, ఈమె మనసు ఆమెకి అర్థమైపోద్ది. ఇలా అక్కడ కొంతమంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దగ్గర అవుతారు. దగ్గర అయినప్పుడు ఏమిలరా ఎట్లయితుందంటే ఫ్రెండ్షిప్, అబ్బా వీళ్ళ ఇంటికి వెళ్తే బాగుండు, చూస్తే బాగుండు, వాళ్ళ ఇంటికి నేను వెళ్తే బాగుండు అనిపిస్తే ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటూ సంతోషంగా ఆనందంలో ఉంటారు వాళ్ళు. ఒక ఆమె స్టేషన్ రానే వచ్చింది. అక్క మా స్టేషన్ వచ్చింది, నేను పోతక్క పోవాలనిపిస్తుంది, కానీ ఈమెతో ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది, కానీ ఆమె దిగకుంటుంటుందా? ఈమెకేమో అయ్యో వీళ్ళతో పాటు ఇక్కడ నేను దిగితే మీ ఇంటికి పోయి కొన్ని రోజులు ఈమెతో కలిసి ఉంటే ఎంత బాగుండు అని ఆమెకు అనిపిస్తుంది, కానీ ఆమె దిగగలదా? ఎందుకంటే ఆమెకు ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆమెకు పిల్లలు ఉన్నారు, ఈమె వెళ్ళకపోతే వాళ్ళకి ఆగమైపోతారు, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఈమె వెళ్ళాలి. ఈమె మీద ఆధారపడి ఎదురు చూస్తున్న వారు ఉన్నారు కనుక ఈమె ఇంటికి ఈమె వెళ్ళాలి. ఈమె దిగపోతే అది కుదరదు. ఈమె స్టేషన్ వచ్చినప్పుడు దిగిపోవాలి. ఆమె స్టేషన్ వచ్చేదాకా దిగకూడదు, అందులోనే ఉండాలి. అందులో ఉన్నంత వరకు ఎవరి కుర్చీలో వాళ్ళు కూర్చోవాలి, ఎవరి స్థానములో వాళ్ళు కూర్చోవాలి. అలాగే మనత జీవిత యాత్ర కూడా అలాగే ఉంది. చేతులారా, నాకు అప్పచెప్పిన బాధ్యతలో పనిలో నేను ఉండాలి, ఎవరి బాధ్యతలో వారు ఉండాలి, ఎవరి భక్తిలో వారు ఉండాలి. నా స్టేషన్ వచ్చిందంటే నేను దిగిపోతా. నా స్టేషన్ వచ్చినప్పుడు అనగా నా టైం అయిపోయింది, ఆయుష్, నేను దిగి ఈ దేహాన్ని వదిలిపెట్టి నేను పరదేశకి వెళ్ళిపోతా. నాతో పాటు నువ్వు దిగకూడదు. నీ స్టేషన్ వచ్చేదాకా నువ్వు ఆగాలి, ట్రైన్లోనే ప్రయాణం చేయాలి. చాలామంది ఈ రోజుల్లో యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ శ్రమలు, బాధలు, కష్టాలు లేక ప్రేమలో, లవ్లో ఫెయిల్ అయినామని, అప్పుల బాధలో ఉన్నామని, ఏదో టెన్షన్ అసలు తీరని యొక్క మైండ్లో సాతాను పంపిస్తే చాలామంది సూసైడ్ చేసుకుంటారు, చనిపోతారు. చేతులారా, ఇలా భక్తులు అస్సలు చేయకూడదు. ఇలా చనిపోయిన వారు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళరు, పరదేశకి నరకం వెళ్తారు. సూసైడ్ అనేది చేయనేవద్దు. నీకు అప్పచెప్పిన యాత్రను చివరి వరకు సాగించాలి.
కష్టాలైన బాధలైన దేవుడు తీసుకెళ్లేదాకా ఆగాలి, శరీరంలోనే ఉండాలి. ఈ దేహమును ఉన్నను దేహము వదిలిపెట్టిన దేవునికి మనము ఇష్టలమై ఉండాలి. దేహమందు ఉన్నను దేహం వదిలిపెట్టినను. చూశారా? కనుక దేవుడప్ప చెప్పినటువంటి ఈ యాత్రను ముగించుకునే వరకు నువ్వు ట్రైన్ దిగడానికి వీల్లేదు, అనగా నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వీల్లేదు. నీ స్టేషన్ వచ్చినప్పుడు నువ్వు దిగాలి, వేరే వాళ్ళ స్టేషన్లో దిగకూడదు, దేనికి దెడియకూడదు. ఎలాంటి అయినా ఎదుర్కొంటూ భక్తిలో కొనసాగుతుండాలి. ఎప్పుడైనా మనం కోరికలు ఎక్కువ అన్నప్పుడే ఆ పెట్టుకున్న కోరికలు తీరేపోయేసరికి మనకు వేదన చెందుతాం. పరిస్థితులకు మనం అనుకూలంగా ఉండాలి, కాలములకు మనకు అనుకూలంగా ఉండాలి. మనం అనుకున్నట్టు కాలాలు రావు, కాలానికి మనం అనుకూలంగా జీవించాలి, కాలానికి మనం అనుకూలంగా జీవించాలి. మనకు అనుకూలంగా కాలము రాదు, సమయం రాదు. ఒకప్పుడు నువ్వు ధనవంతుడివి, అన్ని విస్తారంగా ఉన్నాయి, 10 మందికి పెట్టేవాడు, తినేవాడివి. ఒకరోజు కుప్పగూలిపోతుంది, ఇంకొకటి దగ్గర చేయి జాపి అడుక్కొని తినే పరిస్థితి కూడా వస్తుంది. వచ్చినప్పుడు కూడా మళ్ళీ కింది స్థాయి నుంచి నువ్వు నీ ఈగో, నీ గొప్పతనము, నీ ప్రెస్టేజ్ అంతా పక్కకు పెట్టి నువ్వు రోడ్డు మీద మళ్ళీ ఇడ్లీ బండి పెట్టుకొని సంపాదించుకొని పిల్లల్ని పోషించుకోవాలి. ఒకప్పుడు ధనవంతుడే అయిపోయింది, ఇప్పుడు నీ స్థాయికి వచ్చిన అంతే. కానీ సిగ్గుపడకూడదు, భయపడకూడదు, సూసైడ్ చేసుకోవద్దు. ఎవరో లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే వాళ్ళ కొరకు నువ్వు చస్తావా? నువ్వు మళ్ళా నీ మనస్సును నిమ్మలము చేసుకొని కొత్త జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాలి. పడుతూ లేవాలంటుంది బైబుల్. పడ్డవాడు లేవాలి, మళ్ళీ బ్రతకడానికి ప్రయత్నించాలి. పడ్డవాడు లేవాలి, మళ్ళీ దేవుని మీద ఆధారపడి బ్రతకడానికి ప్రయత్నిస్తే షబాష్, నీకు అప్పచెప్పిన యాత్ర కరెక్ట్గా ముగించి వచ్చావని నీకు ఉన్నత స్థానం ఇస్తాడు దేవుడు. సూసైడ్ చేసుకోవద్దు భక్తులు, చాలా పెద్ద తప్పు. మీ పిల్లలకు నేర్పండి, తెలిసిన వారికి చెప్పండి. యూదా ఇస్కరియోతును చావు 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 అని సాతాను ఎందుకు ప్రేరేపించాడు? సూసైడ్ చేసుకుంటే వీడు పరలోకం రాడు. యేసుప్రభు దగ్గర పోయి పశ్చాత్తాపం పొంది మళ్ళీ క్షమాపణ అడిగిందంటే వీడు భక్తుడైపోయి పరలోకం వెళ్తాడు. చూశారా? అమ్ముకోమని ప్రేరేపించింది వాడే, అమ్ముకునేటట్టు చేసింది వాడే. ఆ తర్వాత వీడు నేను తప్పు చేశాను అనుకునే లోపు చావు చావు అని నేర్పించింది వీడే, చచ్చేటట్టు చేసింది వీడే. దయచేసి ఈ డ్రామా, సాతాను డ్రామాని అంతరింద్రియంలో ఏం జరుగుతుందని మనసులో గుర్తుపట్టమంటుంది బైబుల్. మీరు అపవాది తంత్రములను ఎరుగువారై ఉండాలి, ఎరగని వారు కాదు. తంత్రములున్నాయి, తంత్రగాడు, మాయగాడు, వేటగాడు, వాని ఉచ్చులు ఊర్లున్నాయి, వాటిని చిక్కించుకుంటున్నాడట చాలామందిని. దాని ద్వారా తృప్తి పొందుతూ వాటికి ధూపములు వెత్తుండ్రని హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. అందుకని మనము ఎప్పుడు కూడా వెనకడుగేయద్దు. జాగ్రత్త వినండి. లాజరు ధనవంతుడు చనిపోయాడు, అబ్రహాము రొమ్మున లాజరు ఉన్నాడు. వేదన స్థలములో ఉన్న వారికి ఈయన కనబడుతున్నారు, వీళ్ళకి ఆయన కనబడుతున్నారు, మాట్లాడుకుంటున్నారు. కానీ అక్కడికి ఇక్కడికి వెళ్ళకుండా అగాధం పెట్టబడింది. అప్పుడు అంటున్నాడు ఆ తండ్రి అయిన అబ్రహామా, అక్కడున్న లాజరు మా ఇంటి ముందు నేను తిని పారేసిన కుక్కలు తిని అన్నం తినేవాడు, కొంచెం దయచేసి వాని ఏళ్ళు నీళ్ళలో ముంచి ఒక చుక్క నా నేలక మీద, ఒక్క చుక్కకి దొరికిన చాలరా అనుకుంటున్నాడు. దాహం అంటే నేలక ఉన్నది, శరీరమే మట్లున్నది వానికి. శరీరంలో అక్కడ నేలక, కళ్ళు, నోరు అన్నీ ఉన్నాయి. అసలు ఆత్మకే ఉన్న శరీరమే కరెక్ట్ శాశ్వత శరీరము. దేహము అనే శరీరము అశాశ్వతమైనది. దేహము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. మీకు ఇక్కడ ఎందుకు ఈ ప్రసంగం చేస్తున్నాను, ఇదంతా మేము ఇన్నోళ్ళమే అంటే మీరు మాకేం చెప్తున్నారు అనుకుంటున్నారేమో. నేను ఏదైనా మీకు తెలిసిందే చెప్తా, కానీ అందులోనే ఒక తెలియని పాయింట్ మీకు చూపిస్తా. అది ఉంటేనే నీ ముందుకు వస్తా. పాతయే అందరు చెప్పి నేను చెప్తే నేను చెప్పాల్సిందే ఉంది, తెలిసిందే తెలుసుకోనిలే అనుకుంటా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక నేను ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని. చూడండి, అబ్రహాము గారు పరదేశంలో ఉన్నారు, ధనవంతుడు లాజరు భూమి మీద బతికారు. అబ్రహాము కాలం ఎప్పుడో జరిగిపోయింది, ఆయన పోయి పరదేశంలో ఉన్నాడు. పరదేశంలో ఉన్న ఈ అబ్రహాంకి భూమి మీద ధనవంతుని సంగతి, లాజరు సంగతి ఎట్లా తెలుసు? ఎప్పుడన్నా ఆలోచించారా? ధనవంతునితో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా బతికావు. ఈ లాజరు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు.
అందుకే నీకు ఆ స్థానం దొరికింది, ఇతనికి ఈ స్థానం దొరికింది అంటున్నాడంటే లాజరు జీవితము అబ్రహాముకు తెలుసు, ధనవంతుని జీవితము అబ్రహాముకు తెలుసు. అబ్రహాముకు ఎలా తెలుసు? భూమి మీదకి రాలేదు కదా, పరదేశంలో ఉన్న ఆత్మ కదా, అది శరీరమే లేదు కదా అబ్రహాంకి, ఆత్మరూపంలో ఉన్నాడు కదా. ఆత్మల రూపమై ఆత్మల లోకమైన ఆ పరదేశులో, ఆ ఉన్నత ఏదేనులో, గొప్ప తోటలో, ఆ విశ్రాంతి స్థలములో ఏమి జరుగుతుందో భక్తులకి అర్థము కాదు. దేవుడు అర్థము చేసుకోవాలంటే పరిశుద్ధాత్మను అడగాలి. అక్కడ అద్భుతమైన ఆత్మారాధన జరుగుతుంది. ఆత్మలు దేవుణ్ణి ఆరాధిస్తాయి. పరదేశంలో ఆత్మలు దేవుణ్ణి దర్శించుకుంటాయంటే అది ఎంతవరకు అని చెప్పాను. అందుకే ముందన్న మాట గుర్తుపెట్టుకోండి. ఆత్మల యుద్ధకు ఆత్మస్వరూపంగా వెళ్ళిన క్రీస్తు ఒక మహాజ్యోతి వలె ఆత్మరూపములో పరదేశంలో ఉన్న నీతిమంతుల ఆత్మల దగ్గరికి వెళ్ళి దర్శిస్తాడు. అక్కడ ఒక గొప్ప విశ్వ టీవీ, అందులోకి అన్ని వార్తలు ప్రసారాలు వస్తాయి. ఇక్కడ పరదేశంలో ఉన్న భక్తులకు కొన్ని సంగతులు, వార్తలు తెలియపరుస్తాయి. ఆయన చెప్పాలనుకునే చెప్తాడు. సుమి అన్ని చెప్పడు దేవుడు. కొంతమందికి కొన్ని విషయాలు, ఇక్కడ గొప్ప సేవ చేసి అక్కడ గొప్ప సంఘం కట్టబడి నాకు ఆ సేవకుడు పరదేశకి వెళ్ళిపోయాడు అనుకుందాం. వెళ్ళిపోయిన తర్వాత ఆయన సంఘములో అనేక శ్రమలు, కష్టాలు, బాధలు పడుతున్న వారి గురించి చెప్పడు దేవుడు. ఎందుకంటే మళ్ళీ అక్కడ దుఃఖమే వాళ్ళకి. విశ్రాంతి స్థలం ఎట్లయితే అయితే అక్కడ కొన్ని అద్భుతములు, ఆశ్చర్యములు దేవుడు చేసే కొన్ని పనులు దేవుడు వాళ్ళకి చెప్పి వారు తృప్తి చెంది ఇంకా సంతోషపడతారట. అయ్యా, అక్కడ భూమి మీద ఉన్న వారిని అందరినీ మీరు చల్లంగా చూడండి, కాపాడండి, మాలాగే హింసింపబడతారు, బాధపడతారు ప్రభువా అని వాళ్ళకు తెలుసు, అనుభవం కదా. దేవుణ్ణి అడుగుతారని బైబిల్లో ఉన్నది. ప్రకటన 6:9 చదువు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాథా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసి. చాలు, ఇదిగోండి ఈ ఆత్మలిల్లు బలిపీఠము కింద నేను ఆత్మలను చూచితిని. ఆత్మదేహము ప్రకృతి దేహము, ప్రకృతి దేహము ఉన్నది గనుక ఆత్మదేహము కూడా ఉన్నది. పరదేశంలో ఉన్న ఆత్మలు ఆ యేసుప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చే ముందు 7 సంవత్సరాల ఆ మహాశ్రమల కాలం అని అంటారు కదా, ఆ కాలములు శోధన, బాధ, సంఘానికి హింస పెడుతున్న అబద్ధ క్రీస్తు కాలములు ఈ ఆత్మలు అండగా పరదేశంలో ఉన్న వారికి వార్త అందుతుంది. ఇది నేను చెప్పేది. పరదేశం గురించి చెప్పడానికి ఒక 4 గంటల ప్రసంగం దగ్గర పరదేశం గురించి దైవరహస్యాలు కొన్ని బయటపడవు. పరిశుద్ధాత్ముడు ఎంత చెప్తాడో అంతే మాట్లాడుకోవాలి మనం. చాలా పెద్ద రహస్యం అది. అందుకే పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. 12:3. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. చాలు. ఈయన వెళ్ళిండు దర్శనంలో, పరదేశికి వెళ్ళి చూశాడట అక్కడ ఆత్మలు. అక్కడ కొన్ని ఆత్మలు కలిగినటువంటి వారు దేవునితో మాట్లాడుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారట. ఆ మాటలు మళ్ళీ మానవ దేహంలో, శరీరముతో నాకు ఉచ్చరించడం రావట్లేదు అంటున్నాడు. ఈ నాలుకతో ఉచ్చరించలేని పదములు, అంత కఠినమైనవి, బలమైన పదములు. మీకు తెలుసా, మనకు కూడా చాలా మంది, కొంతమందికి ఏదో ఒక పదము కరెక్ట్గా స్పష్టంగా మాట్లాడరాదు. నాకు కూడా రాదు. కొన్ని పదాలు కొంతమందికి ఏమో స్పష్టంగా మాట్లాడతారు, మనకు రావు. వేరే వేరే భాషలకు వెళ్ళినప్పుడు ఆ పదాలు మనకు మాట్లాడరాదు, నుచ్చరణ రాదు. అరబ్బీ అనుకోండి, ఒకటేసారి అరబ్బీ, గ్రీకు, ఎబ్రి, ఒకటేసారి సంస్కృతం మాట్లాడమనగానే మన తిరగదు నేలక. అలాగున మానవ దేహానికే తరము కానిది, మానవ దేహముతో కానిదైనటువంటి భాష అది. అక్కడ మాట్లాడుకుంటారు, అక్కడ ప్రార్థనలు జరుగుతాయి, అక్కడ ఆనందంగా తిరుగుతారు. అక్కడ నియామక కాలాలలో ఆరాధన జరుగుతుంది, దైవము దర్శిస్తాడు. యేసుప్రభుల వారు అక్కడ ఆత్మస్వరూపంగా వచ్చి దర్శిస్తాడు. వార్తలు భూలోకములో ఏం జరిగిందో అంతా వాళ్ళకి తెలియపరచబడుతుంటాయి. కొన్ని వార్తలు, కానీ వారికి దుఃఖము బాగా కలిగించే వార్తలు కాదు, సంతోషం కలిగేటి.
దేవుని చిత్తం నెరవేరుతుంది, మీ వాళ్ళు పని చేస్తున్నారు, ఇంకా ప్రార్థన చేస్తారు. అయ్యా మరి సరే బాగు చేయండి, మాలాగా కూడా శ్రమలు వస్తాయి వాళ్ళకి, మీరు తోడుండమని పరదేశంలో ఉన్నవారు ప్రార్థన చేస్తారు. ఇది సత్యం. అందుకే అంటున్నారు, నాదా సత్యస్వరూపి, ఇంకెంత కాలము నీతిమంతుల రక్తం వాళ్ళు చిందించాలి, మీరు ఎప్పుడు తీర్పు తీరుస్తారయ్యా? యుగాంతమందు యుగము అంతములయందు యేసుప్రభుల వారి రెండవ రాకడలో భూమి మీద జరుగుతున్న ఆ భయంకర శ్రమల గురించి కూడా ఒక వార్త ఏదో ఆ రోజు పరదేశుకి వెళ్ళింది కడవరి దినంలో. ఎందుకంటే మీరు కూడా చేయాలి ఈ ప్రార్థన అని వాళ్ళతో ప్రార్థన చేయించుకుంటాడు దేవుడు. మనము భూమి మీద సంఘము కట్టి దేవుని పని చేస్తున్నాం అనుకుంటున్నారు చూసావా? మీరు చేసే ఒక్కలి ప్రార్థన కాదు ఇది. కెరెబులు, సెరెబులు, 24 పెద్దలు, కోట్ల దూతలు, అనంత వైవిధ్యము కలిగిన ప్రపంచములో ఉన్న దూతలు, ప్రధానులు, అధిపతులు, పంచభూతాలు, ఆత్మలు, సృష్టి, సకల సంఘాలు, అలాగే పరదేశంలో ఉన్న ఆత్మలు కూడా దేవుని రాజ్య స్థాపన కొరకు ప్రార్థన చేస్తున్నాయి. నేను ప్రార్థన చేసేటప్పుడు సంతోషిస్తుంటా, ప్రభువా మా కొరకు కూడా వాళ్ళతో నువ్వు ప్రార్థన చేయించుకుంటున్నావు కదా, అందరి ప్రార్థనతో నా ప్రార్థన ఏకమై నీకు ధూపమై మధురమవును గాక, నీ ప్రేమ మా మీద కురిపింపబడును గాక అంట. వెళ్ళిపోతా ఆనందంగా, ఎట్టటో ప్రార్థనలో లోకమంతా, ప్రపంచమంతా, విశ్వమంతా తిరిగినట్టు చేస్తా. సంతోషం. దేవుని ప్రేమిస్తే ఇవన్నీ మన హృదయములకు దేవుడే పంపుతాడు. అలా అనుభూతి కలిగి ఆలోచన చేసి జ్ఞానవంతులై బిడ్డలు బలంగా ఉండాలని అన్నీ తెలియపరుస్తాడు దేవుడు. ప్రార్థన ఎక్కువ చేయండి, దేవుణ్ణి ఉన్నతమైన పదాలతో గణపరచండి, పాటలతో దేవుణ్ణి మహిమపరచండి. బైబిల్ చెప్తున్న సంగీతముతో, మీ ప్రవర్తనతో, మీ మారు మనసుతో, మీ తగ్గింపుతో, మీ సహనముతో దేవుణ్ణి మహిమపరచండి. మీ ఉపవాసముతో, మీ డబ్బుతో, మీ సమయముతో, మీ ధనముతో దేవుణ్ణి మహిమపరచండి. అన్ని విషయములు దేవుని మహిమపరచండి. సమస్తము ఆయన పేరిట చేయుడి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చదువమ్మా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. చాలు. సత్యమును మీరు నాకు నమ్మకంగా ఉన్నట్లయితే మీరు సత్యాన్ని గుర్తుపడతారు. ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ స్వతంత్రమే నేను పరదేశకు చేరుస్తుంది. పరదేశులో సత్యమును గుర్తుపట్టిన వారు ఉన్నారు, పరదేశులో సత్యమును వెంబడించిన వారు ఉన్నారు, పరదేశులో నీతిమంతులు ఉన్నారు, పరదేశులో దేవుని కొరకు ప్రాణాలు త్యాగము చేసిన వారు ఉన్నారు. భూమి మీద బీదలుగా బతికారా, ధనవంతులుగా బతికారా, అది కాదు. అందరూ ఉంటారు అక్కడ, అందరూ ఉంటారు. దేవుని కోసం బతికిన వాళ్ళందరూ ఉంటారు అక్కడ. అందుకనే అబ్రహాముకి ఎలా తెలిసిందయ్యా, ఈయన లాజరుకి ఇన్ని కష్టాలు పడ్డాడు భూమి మీద, ఈ ధనవంతుడు ఇంత ఉరుబాబుగా బతికాడు, ఇంత సుఖ సంపన్నంలో బతికాడు, పంచభక్ష పరమన్నాలు భోజించాడు, లాజరు కుక్కలు తినే భోజనం చేశాడని అబ్రహాం గారికి ఎట్లా తెలిసిందో పరదేశులు ఉన్నాయని చెబుతున్నాను. అన్ని వార్తలు ప్రతిరోజు మనకు వచ్చినట్లే పరదేశులకు కొన్ని వార్తలు పోతాయి. విశ్వ రాజ్యాలలో కూడా ఏ రాజ్యానికి సంబంధించిన వార్తలు ఏ రాజ్యానికి వెళ్ళాలో దేవుడు. ఆఫ్టర్ ఆల్ మనుషులు మట్టి పురుగులు, దేవుడు తయారు చేసిన మట్టి తలకాయ అయిన మనిషి తలకాయ గిన్ని కంప్యూటర్లు చేసింది కదా, మరి ఈ తలకాయల్ని చేసిన ఆయన ఎంత పెద్ద కంప్యూటర్ చేయవచ్చు ఆలోచించండి. అసలు ఆయన యేసుడు ఎక్కడదండి? ఆయన చేసిన ఈ విశ్వమే ఒక కంప్యూటర్, ఈ విశ్వమే ఒక కెమెరా, ఈ విశ్వమే కెమెరా. నీ కెమెరా కాలు అలా పట్టుకుని ఎటు చూపిస్తే అది రికార్డ్ అవుద్ది. కానీ యేసయ్య కెమెరా ఏంటో తెలుసా? విశ్వమే ఒక కెమెరా. నువ్వు కెమెరా లోపల బతుకుతున్నావు, ఏం తప్పించుకుంటావు? అందుకే దావీదు మహారాజుకి అర్థమైపోయింది, సార్ నేనెక్కడ పోతా సార్, మొత్తం నీ కెమెరాలను బతుకుతున్నా కదా, నేనెక్కడ పోతా, ఎక్కడ పోతే అక్కడ ఉన్నావు అంటాడు. నేను ఎచ్చట ఉన్నా అచ్చట ఉన్నావు కదా, నేను అగాధములో పోయినా ఆకాశంలో పోయినా నేను ఎక్కడున్నా అక్కడ ఉంటావు అయ్యా నువ్వు. అయ్యా నువ్వు నేనెక్కడ దాక్కుంటా నీకు తెలియకుండా నీకు మరుగైనది ఉండునా సరా. కనుక విశ్వమే ఒక కెమెరా. గుర్తుపెట్టుకోండి స్నేహితులారా, నువ్వు కదులుతున్నది, మాట్లాడుతున్నది, నువ్వు రహస్యంగా చేస్తుంది, బహిరంగంగా చేస్తున్నది
అదంతెందుకండి, నీ హృదయముల లోపల సౌండ్ రాకుండా నువ్వు అనుకుంటుంది కూడా దేవుడు మిద్దెల మీద చెప్పగలడు ప్రకటించి. ఆయనకు మైకు పెడితే ఎట్లా మనకి వినపడుతుందో, లోపల అనుకుంటున్నది మైకు లాగా వినపడుతుంది ఆయనకి. పరిసయ్యులు వాళ్ళందరూ లోపల అనుకున్నారట, ఏమి ఈ పాపాత్మురాలుని ఈయన గుర్తుపట్టలేదా? ఏమి ఈయన రోగము తీసేస్తాడనుకుంటే పాపములు క్షమించానంటాడేంటి అని లోపల అనుకున్నారట. అప్పుడు అన్నారన్నమాట, పాపాలు క్షమించడము సులభమా, రోగాలు తొలగించడం సులభమా చెప్పండి అనగానే దుండె గడుక్కుమన్నారు. లోపల అనుకుంది ఈయనకట్ట తెలిసిందిరా బాబు. అప్పుడు అన్నారు, అయ్యా రోగాలంటే మందు మాకు ఏదో తీసి మాన్పచ్చు, కానీ పాపములు ఏ మందుతో పోతాయి అయ్యా? పాపానికి దేవుడే కావాలి. మరి నేను పాపాలు క్షమిస్తున్నానంటే నేను ఎవరో మీరు గుర్తెరగండి. అలా దేవుడు తనెవరో కనపరుచుకుంటూ వచ్చాడు. అబ్రహాముకు అన్నీ తెలుస్తున్నాయంటే అక్కడ అబ్రహాము అందరికీ తండ్రిగా కూర్చున్నాడు. అన్ని వార్తలు వస్తాయి. ఒక్కొక్కసారి పిల్లలు ఆడుకుంటుంటే అలా ఉంచరే బాబు, నీ వార్త వస్తుంది ఇన్రా, మీ వల్లదే, మీ భూమి మీద మీ సంగపు వల్లదే, నీ కుటుంబం వస్తుందిరా ఇన్రా, వాళ్ళు గెలిచారట, దేవుడు వారిని గెలిపించాడట. కొన్ని వరకే చూపిస్తాడు, అన్ని కాదు కదా. చాలా జాగ్రత్తగా వినండి. ఏవి సీక్రెట్గా ఉండాలో వారిని బాధ కలిగించకుండా, ఏవి చెప్తే వాళ్ళు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయగలరు, దేవునికి అన్నీ తెలుసు. మనకు కూడా ఎంతవరకు నేర్పియాలో, ఎవరికి నేర్పియాలో, ఎలాంటి మనస్తత్వానికి చెప్తే వాడు అమ్ముడు పోడు, వాడు ఎలాంటివనికి చెప్తే నమ్మకంగా సేవ చేస్తాడు, ఎలాంటివనికి మర్మాలు చెప్తే అమ్ముడు పోతాడో అన్నీ తెలుసు దేవునికి. నమ్మకస్తులకు తన మహిమను కనుపరుచుతాడండి. తెస్సలోనీయులు రాసిన మొదటి పత్రిక 4:13 చదవమ్మా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. రైట్, వెంట పెట్టుకొని యేసుప్రభు వచ్చేటప్పుడట, పునరుద్ధాన దినమునట, యేసుప్రభు వచ్చేటప్పుడట ఒట్టి చేతులతో ఊక్కుంటూ రాడట. యేసు ప్రభులో ఉండి కష్టాలు అన్నిటి ఎదుర్కొని నమ్మకంగా బ్రతికినటువంటి లాజర్ లాంటి వ్యక్తులందరినీ, అబ్రహాం మొదలుకొని అందరినీ, ఆదాము నుంచి వారిని ఎంట పెట్టుకుని వస్తాడట. రండి అయ్యా, రండి రండి, మీ కాలం అయిపోయింది, ఇక మీరు మీ ప్రార్థన ఫలించింది, అందరు కదా, పునరుద్ధరణ టైం అయింది, రండి రండి రండి, మీరు ఇప్పుడు దాకా అడిగారు కదా, నాదా సత్య స్వరూపి అన్నావు కదనయ్యా, అవునయ్యా రండి, అయిపోయింది కదా రండి. శత్రు సైన్యాన్ని సంహరించి నరకములేసే కాలం, నీతిమంతులకు జీతాలు ఇచ్చి పరలోకములు నా ఇంట్లో ఉంచుకునే కాలం వచ్చింది, రండి 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 అనగానే పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ ఉన్నపాటున లేచి యేసయ్యను వెంబడిస్తాయట. పదండి, సంతోష్ గంతులు వేసుకుంటూ వస్తారట. ఆయన మధ్యాకాశమునకు వస్తాడు. వెళ్ళండి నరులారా, మీ దేహములను దాల్చుకోపోండి అంటే, ఈ భూమి మీద భక్తుల శరీరాలు దుమ్మై గాల్లో తిరుగుతున్నా సరే ప్రకృతి మొత్తం తీసుకొచ్చి కుప్పబోతుంది ఒక చోట. సమాధుల్లో ఉన్నవారు, కొంతమంది సమాధులు లేవు, బొక్కలు లేవు, ఎక్కడో బూడిదైపోయినాయి. అన్నీ ఎక్కడ కలిసినా పంచభూతాలనే ఉంటాయి. పంచభూతాలను తిరుక్కుంటూ ఉండాల్సిందే. పంచభూతాలు దాటి ఏ వస్తువు పోదు ఇక్కడిది. కనుక మళ్ళా ఈ సృష్టి ఆ వ్యక్తికి సంబంధించిన శరీరం అంతా కూడా తీసుకొచ్చి కుప్పబోతుంది. అప్పుడు ఆ ఆత్మ, పరదేశంలో ఉన్న నిజమైన శరీరం అనాలి, ఆ ఆత్మ అంటే నిజమైన శరీరం, ఆ వ్యక్తి వచ్చి ఈ శరీరం అనే మట్టి శరీరం అనే అంగిని మళ్ళీ తొడుక్కుంటాడు. తొడుక్కొని అయిపోయిందా అంటే అట్లా అయిపోదు. వారి మీద మరణము, రోగము, వ్యాధి ఎలాంటి లేకుండా ఆ కణము, ఆ మరణకరమైన కణం మొత్తం నాశనమై నూతనమైన జీవము, క్రీస్తులోని జీవము వారి దేహములకు దూరుతుంది. అది మహిమగా మారిపోతుంది. ఇక ఏ రోగము రాదు, మరణం ఉండదు. దగ్గ మనం మెరుస్తున్న ఈ శరీరాలతో మేఘాల మీద ఆ మధ్యాకాశములో ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎదుర్కొంటారు. అక్కడ ఒక విందు జరుగుతుంది, అద్భుతమైన విందు. ఆ చేతి భోజనం కొరకు ఎదురు చూస్తున్నా నేనైతే. ఏనాడు తిందునో ఆ మధురమైన భోజనం. మీరు పాత పాట పాడుకుంటారు కదా, మధ్యాకాశములో విందు జరగాలి, ఆ విందులో నన్ను ఎన్నుకోవాలి. ఆ విందులో మనం ఉండాలి. అది అయిపోద్ది. భూమి మీదకి వస్తాడు. ఆర్మకిద్దును యుద్ధం జరుగుతుంది.
పెద్ద లోయలో అబద్ధ క్రీస్తు సైన్యాన్నేసి తొక్కితే ద్రాక్ష పళ్ళు పగిలినట్టు పగిలి 100 కోసు అంటే 3 కిలోమీటర్లు, ఆమడ అంటే కిలోమీటర్న్నర, ఈ 3 కోసుల దూరం అనగా 300 కిలోమీటర్లు గుర్రము నిలబడితే దాని కళ్ళెమ్మునంత లోతులో రక్తం బారుతుందట అండి. అప్పుడు ఈ సైన్యముతో వచ్చిన ప్రభు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. దగ్గమని బెరిచిపోతున్నటువంటి శరీరాలతో ఏదేని తోటలో జంతువులు ఎలాగుండెనో అలాంటిగా అన్ని జంతువులు ఏ అపాయం చెయ్యవు. సింహము గడ్డి మేస్తుంది, చిన్న నాగుంబాము కోడె నాగుతోని చిన్న పిల్లలు ఆడుకుంటారు. హానిలు ఉండవు, అకస్మాత్ మరణాలు ఉండవు, యాక్సిడెంట్లు ఉండవు. అలాంటి రాజ్యాన్ని మహిమ శరీరాలతో మనము ఆ రారాజు చేతి కింద సామంత రాజులుగా గొప్ప మహిమ శరీరాలతో రాజులమై ఇక్కడ మళ్ళీ ఇదే లోకములో సేవ చేసిన సేవకులు వారి ప్రాంతాలను అప్పచెప్తాడు. మనం మళ్ళీ ఇవే రోడ్లు, ఇవే విమానాలు, బస్సులు ఇవన్నీ ఉంటాయి, కానీ మనం మహిమ శరీరంలో ఉంటాం. వారికి మహిమ శరీరం కాదు, మామూలు శరీరాలు ఉన్న వారిని పరిపాలిస్తాం. ఇది 1000 సంవత్సరాలు జరుగుతుంది. ఆ తర్వాత 2వ పునరుద్ధానం అంటేగా పాపుల పునరుద్ధానం జరుగుతుంది. ఆ పాపుల పునరుద్ధానం అయిపోయిన తర్వాత పంచభూతాలు మిక్కుటమైన వెండ్రములతో లయమై కొత్త ఆకాశము కొత్త భూములు దిగి వస్తాయి. అందులో మనము ఏం చేస్తామంటే దేవునితో నివాసం ఉంటాం. ఆ సృష్టిలో ఆ సృష్టికర్త దగ్గర మనం మరో సృష్టికర్తలుగా, బ్రహ్మ దగ్గర ఉపబ్రహ్మలుగా మనం ఉండబోతున్నాం. ఆ మహాతండ్రికి మనము భార్యగా, మరి మనుషులు దేవుడు కలిసి ఉండే స్థలం, ఆ సమయం, ఆ ఆహ్లాదకరమైనటువంటి ఆ ప్రపంచములు, ఆ సమయం గొప్పది. ఇదిగో దైవ నివాసము మనుషులతో కూడా ఉంటుందన్నది నెరవేరుతుంది. నీతిమంతుల పునరుద్ధానమునకు పాపుల పునరుద్ధానమునకు 1000 సంవత్సరాల గ్యాప్, పరిపాలన గ్యాప్. అయితే ఈ 1000 సంవత్సరాలు ఎందుకు పెట్టాడో ఇది చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్టు. ఇది ఇప్పుడు చెప్తున్న దానికి అది చెప్పడం కుదరదు. అయితే ఈ 1000 సంవత్సరాల పరిపాలన ఇది జరిగిన తర్వాత ధవల సింహాసనము దగ్గర పోగయ్యే వాళ్ళు వేరు, న్యాయ పీఠము దగ్గర పోగయ్యేవారు వేరు. ధవల సింహాసనం అంటే తీర్పు, పాపుల తీర్పు. నరకములో ఎవడు ఎంత రేంజ్లో కాలాలి, ఎంత పాపం చేసిండు, నరకములో కూడా న్యాయం జరుగుతుంది, అన్యాయం చేయడు. ఆయన అన్యాయం చేయటం అసంభవం. ఇక పరలోకానికి వెళ్ళేవారు న్యాయపీఠము దగ్గర ఎదురవుతాడు. అందుకే తిమోతి ఆయన న్యాయపీఠం ఎదుట నువ్వు తలదించుకునేటట్టు చెయ్యకు నీ సేవ అంటాడు. వెళ్తారు కొంతమంది, కానీ ఏం లాభం లేదు, నరకం నుంచి తప్పించబడినట్టు లెక్కే, కానీ అక్కడ ఏ మహిమ స్థానములు పదవులు దొరికాయి కొంతమందికి. ఎందుకంటే భూమి మీద వాళ్ళు గ్రహించలేదు, తలంతులను కరెక్ట్గా చేయలేదు గనక. నిజముగా తన ఈ జీవితము దేవుడిచ్చినటువంటి ఈ బ్రతుకుని, దాని విలువేంటో తెలుసుకొని ఆ బ్రతుకులో నేను ఈ జన్మని, ఈ బ్రతుకుని నేను వ్యర్థం చేసుకోవద్దు, నా ఈ జన్మని, నా ఈ మానవ జీవితాన్ని, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని నేను దేవునికి న్యాయంగా బతుకుతా అని చెప్పి ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళు ఉన్నత పదవిలో ఉంటారని బైబిల్ చెప్తుంది. ప్రకటన 20:11 ధవల సింహాసనం ఉంటుంది. 2వ కొరింథీ 5వ అధ్యాయం కింద చదువు 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదురు నరకానికి వెళ్ళేటోళ్ళు అక్కడ ఎవరు ఉండరు, రక్షింపబడ్డ పేరే ఉంటుంది, కానీ అక్కడ పరీక్షల్లో ఓడిపోతారని 1 కొరింథీ 3వ అధ్యాయం చదవమ్మా. అగ్ని పరీక్ష వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును నేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. చాలు. ఇది ఎక్కడ జరుగుతుంది? న్యాయపీఠం ముందు జరుగుతుంది. ఇది భక్తులది. నరకానికి వెళ్ళే వాళ్ళు కాదు వీళ్ళు, పరలోకానికి వెళ్తారు, కానీ కొంత నష్టపోతారని కింద ఉంది, చదవమ్మా మాట కూడా. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడు. ఏదో రక్షణ పొందాడన్న పేరే గాని, అగ్నిలో నుండి తప్పించుకో, ఏదో నరకానికి వెళ్ళలేదు అన్న పేరే గాని తప్పించుకున్నట్టు రక్షింపబడు. అంతేగాని మహిమ స్థానాలు, పరిపాలనలు, సింహాసనాలు లేవు. చూశారా? అట్లా కూడా పోగొట్టుకుంటారు చాలా మంది. ప్రజ్ఞా గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. మరియు
ధవలమైన మహాసింహాసనమును ఆ, దాని యందు ఆసీనుడయ్యున్న ఒకరిని చూచితిని. ఇది ధవల సింహాసనం, న్యాయపీఠం కాదు, ఇది ధవల సింహాసనము. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, ఆ, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. ఆ, మరియు గొప్పవారేమి కొద్దివారేమి ఆ. మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. రైట్, ఇది పాపులు అందరూ సమకూడే సమయము. ఇది చివరి జడ్జిమెంట్, ఫైనల్. దేవులరా, అన్ని పారిపోయాను పంచభూతాలు, కుజ్బీ నయ్యే. నువ్వు ఈ ప్రకృతిని చూసి, మనుషులను చూసి, ఇక్కడ గాంభీర్యం చూసి, మాయలు చూసి, ఓ ఇంత గొప్పది, ఇంత గొప్పగా ఉందని నువ్వు ఎగురుతున్నావే, అన్ని భస్మమైపోతాయి, బూడిదైపోతాయి. యేసు ఒక్కడే దిక్కు అందరికీ, ఆయనే సృష్టికర్త. అందుకే మనము ఈ దేహమందు ఉన్నను, దేహము విడిచినను ఆయనకు నమ్మకంగా బతకాలి. ఈ మాట కొరకు నేనంతా చెప్పాను. ఈ దేహములో ఉన్నప్పుడే ఈ సాధన చేయడం కుదురుతుంది, దేహం విడిచినాక కుదరదు. ఆత్మరూపములో నువ్వే నీతిని సంపాదించలేవు, స్తుతించలేవు, గణపరచలేవు. స్తుతించి గణపరిచి దేవునికి దగ్గర కావాలంటే సాధన ఈ శరీరం ముందున్న జరగాలి. నువ్వు నీతిమంతుడుగా నమ్మకంగా నువ్వు దేహాన్ని వదిలిన రోజున నువ్వు ప్రభు సన్నిధిలో ఉంటావు. కనుక మీరందరూ దేవులారా, ఈ దేహంలో ఉన్నంత కాలము దేవునికి నమ్మకంగా ఉండండి. ఒకరోజు దేవుణ్ణి మనము ముఖాముఖిగా చూసుకోబోతున్నాం. ఒకవేళ యేసు ప్రభు రాకపోతే, మనం ఇప్పుడు చనిపోతే, ఒక నిద్రిస్తే మనం పరదేశంలో ఉంటాం. అక్కడ కూడా దేవుడు అక్కడ ఆత్మస్వరూపిగా ఆత్మలకు అక్కడ దర్శనమిస్తున్నాడు. దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కర్యం చేయుట అసంభవం. కనుక ఈ పాఠాన్ని మీరు గుర్తుపెట్టుకొని, యేసయ్య చెప్పిన పాఠాన్ని గుర్తుపెట్టుకొని, మీరు ఈ దేహములో ఉండి దేవుడు చెప్పిన పనిని పూర్తి చేసుకోండి. కానీ తొందరపడి ఎవరు సూసైడ్ చేసుకోకండి. చావటానికి ఆలోచన కూడా రోపటి రానియకండి. అలాగ ధైర్యంగా బతుకుదాం, యేసయ్య కొరకు బతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వర, ఈరోజు మీరు మాట్లాడిన మాటలు చాలా గొప్పవి తండ్రి. ఈ దేహములో మమ్మల్ని ఎందుకు ఉంచారంటే సాధన కొరకు. మీ ఇంట్లో నివాసం ఉండాలని నా పిల్లలని చెప్పి ఇక్కడ ఈ దేహముతో నా కొడుకులు ఈ లోకములో చీకటి శక్తుల మీద పోరాడాలి, గెలవాలి. వారి వల్ల కాదని నీవే పరిశుద్ధాత్మనిచ్చి గెలిపించేది నీవే, నడిపించేది నీవే, చివరికి మాకు బహుమానం ఇచ్చేది నీవే. అసలైతే మేమేం చేయట్లేదయ్యా, మేము చేసేది ఒక్కటే, నువ్వు తప్ప ఏ దేవుడు లేదని, నువ్వే స్థితి ఇచ్చినా ఆ స్థితిలో బతుకుతానని నిర్ణయం చేసుకుంటే చాలు. సమస్తము జరిగించువాడవు నువ్వే తండ్రి. ఈ మాటలు విన్నటువంటి నా సోదరిమణులు అందరి హృదయాల్లో ఫలింప చేయమని, సహాయం చేయమని, ఇది అనేకుల దృష్టికి ఈ పాఠాన్ని తీసుకెళ్ళుమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవునికి స్తోత్రం.